సో ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్ 3 ఎమ్మెల్సీలో 2 ఎమ్మెల్సీలు ఇవాళ బీజేపీ గెలిచింది. సో అంటే ఎట్లా చూస్తారు దాన్ని? అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఈ 2 బీజేపీ సీట్లకు సంబంధించి ఎమ్మెల్సీ? ఎక్స్పెక్ట్ చేసే దిగుతాం కదా. డెఫినెట్గా ప్రతి యుద్ధంలో గెలవాలనే ఒక కాంక్షతో దిగుతాం. గెలిచిన తర్వాత ఆ సంతోషమే చాలా బాగుంటుంది కదా. అందులో ఇది మేధావుల ఎన్నిక అండ్ ఈ దేశ భావిభారత పౌరులను తీర్చిదిద్దేటటువంటి టీచర్స్ పాల్గొన్నటువంటి ఎన్నిక, ఈ దేశం యొక్క పట్టభద్రులు పాల్గొన్నటువంటి ఎన్నిక. సో వీళ్ళ ద్వారా ఎమ్మెల్సీలు ఎన్నికవడం అంటే నిజంగా బీజేపీ పార్టీ తెలంగాణలో ఈరోజు జెండా రెపరెపలాడుతుందనే ఒక విశ్వాసం, ఆ ఆత్మస్థైర్యం. రాబోయే కాలంలో ప్రజలు ఈ దేశంలో మోడీ గారి పరిపాలన వైపు చూస్తూ ఉన్నారు. మీరు గతంలో మీకు తెలుసు చిదంబరం గారు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్, మీరు దేశం ఎంపీ ఎలక్షన్స్ వస్తే ఎవరైనా సరే మనం వాజ్పేయి గారికి ఓటేద్దాం, లేదు ఇప్పుడున్నటువంటి సరళలో మోడీ గారికి ఓటేద్దాం అని ఆ రోజు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ప్రాంతీయంగా రాష్ట్ర ఎన్నికలలో ఎన్నుకోవడం జరిగింది. ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి మాకు మెజార్టీని ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇది ఒక మన తెలంగాణలో ఆ రకమైన టాక్ ఈరోజు పటాపంచలైంది కాదు. రాష్ట్రాలలో నుంచి అంటే బీజేపీ పార్టీ అనగానే కొంచెం ఎంతో కొంత ఇంటలెక్చువల్స్ కానివ్వండి, ఈ అర్బన్ ఓటింగ్కి సంబంధించి ఇప్పుడు గెలిచింది కూడా అదే తరహానే ఇంకా మాసెస్లోకి వెళ్ళడానికి ఇంకా మీకు ఆ స్కోప్ ఉందా? అంటే రేపు అసెంబ్లీ ఎన్నికలో లేకపోతే సౌత్ ఇండియాలో ఎంట్రీ లేదు, అందులో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఇంకా అంత అంటే సీన్ లేదు అనే స్థాయిలో డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇదేమన్నా బూస్ట్ ఇస్తుందంటారా? మాసెస్కి వెళ్ళలేదు అనడం బీజేపీ పార్టీ మీద 1980లో ఒక దేశంలో 2 ఎంపీలు గెలిస్తే వరంగల్ ఎంపీగా జంగారెడ్డి గారు ఆ రోజు గెలిచినారు బీజేపీ. దాన్ని ఎందుకు లెక్కలోకి తీసుకోరు? మీకు నిజామాబాద్ లాంటి మున్సిపాలిటీలో 2 సార్లు మున్సిపల్ చైర్మన్లు 80స్లోనే అనుకుంటా నేను గెలిచినారు అక్కడ. బీజేపీ పార్టీ లేదనేది కాదు, జనసంఘ్ రూపంలో కూడా ఉంది కదా గతంలో దేశంలో. మీకు జనసంఘ్ నథింగ్ బట్ బీజేపీ పార్టీయే. ఆ తర్వాత మనకు జనతా పార్టీ ఎమర్జ్ అయినప్పుడు ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ, వారి దమనకాండకి జయప్రకాష్ నారాయణ గారు తీసుకున్నటువంటి డిసిషను, దాంతో జనతా పార్టీ ఆ తర్వాత ఎవరి కుంపటి వాళ్ళు పెట్టుకొని వెళ్ళిపోయినారు. జనతా పార్టీ విచ్ఛిన్నమైనాకనే కదా బిజు జనతాల్ దళ్ కానీ, ములాయం సింగ్ యాదవ్ కానీ, ఇంకోటి కానీ దేశంలో వాళ్ళు ప్రాంతీయ పార్టీలుగా వెళ్ళిపోయినారు. కానీ దేశభక్తి, దేశం కోసం అని బీజేపీ పార్టీ ఆ రోజు మళ్ళీ మొదలవడం, మళ్ళీ వాజ్పేయి గారు, అద్వానీ గారి శకం మొదలవడం. మీరు ఇంకా ముందుకెళ్ళి చూసినట్టయితే 1956లో నెహ్రూ గారు ఒక మాట అన్నారు. వాజ్పేయి గారు ప్రసంగం విని, ఏదో ఒక రోజు మీరు ఏ రూపంలో అవుతారు కానీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేట్టుగా కనిపిస్తూ అవుతారు అని చెప్పినారు. సో చూడండి, ఆ రోజుల్లోనే వారి నాయకత్వ పటిమ. తర్వాత కాలంలో ఇందిరాగాంధీ గారు అన్నారు, స్టాల్వార్ట్ నాకు వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడు ఉంటేనే పార్లమెంటుకు ఒక రకమైన అందం ఉంటుందని ఆమె నోటి ద్వారా మాట్లాడించడం. ప్రజలు కూడా వాజ్పేయి గారిని యుఎన్ఓ ప్రసంగం విన్న తర్వాత అసలు ప్రపంచ దేశాలు, ఆ రోజు వివేకానందుడు, ఆ తర్వాత వాజ్పేయి గారు, ఈరోజు మోడీ గారు, అంటే ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ ఈ భావజాలం నుండి వచ్చినటువంటి నాయకులు నాట్ ఓన్లీ మాసెస్ అండి, మొత్తం ప్రపంచం విశ్వవిఖ్యాతం గాంచిస్తున్నటువంటి నాయకులే కదా. సో కాబట్టి బీజేపీ పార్టీ పునాది చాలా గట్టిగా పడింది, ప్రజల యొక్క భావనలోండి పుట్టుకొచ్చినటువంటి పార్టీ. తప్పకుండా మాసెస్లో మేము చేరుకున్నాం. మొన్న ఎంపీ ఎలక్షన్స్లో మీరు చూసినట్టయితే ఇక్కడ ప్రభుత్వంలో గతంలో 10 ఏళ్ళ నుండి కూడా వాళ్ళు జీరోకి రావడం, ఆ తర్వాత ఇక్కడ ప్రజెంట్ ప్రభుత్వంలో ఉండి వారి ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ఇక ఎన్నికల వేషాలు మీకు తెలుసు. ఈరోజు ఎన్నికలు గతంలో ఎన్నికల్లాగా లేవు కదా. అది ఏ రకమైన తాగుడు, కాంగ్రెస్ పార్టీ మద్యం పంచాలన్నా, డబ్బులు పంచాలన్నా ఎక్కడ కూడా వెనకడుగేది. ఇంకా మేము సిద్ధాంతపరంగా ఉంటాం కాబట్టి బీజేపీ పార్టీ అటువంటి చేయకూడదని చాలామంది మీరే అంటారు. పులిగోర పార్టీ, దేవుని గుళ్ళల్లో ఇచ్చేటటువంటి ప్రసాదంకి మా పేరు పెడతారు. సో అటువంటి పార్టీ ఈరోజు మరి మన 8 ఎంపీ సీట్లు గెలిచినాం కదా. మరి 8 ఎంపీ సీట్లు కూడా అఖండ మెజార్టీతో గెలిచినాం కదా. 8 ఇంటూ యావరేజ్ 7 కాన్స్టిట్యున్సీలు పెట్టుకున్న 56 కాన్స్టిట్యున్సీలు కదా. అంటే ఆల్రెడీ వి రీచ్డ్ ఇన్ టు ది మాసెస్. సో ఇప్పుడు గెలిచింది అంటే బీజేపీ అభ్యర్థులు అనుకోవాలన్నా, లేకపోతే కొమరయ్య సార్కి ఆయనకు ఒక ఇండివిజువల్ కెపాసిటీ ఉంది, అంజిరెడ్డి గారు గెలిచే క్రమంలో ఇప్పుడు మనం మొదటి నుంచి చూస్తుంది అదే బీజేపీ అభ్యర్థులా, లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా వాళ్ళకి ఒక ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఆ ఇమేజ్ వాళ్ళకి గెలిచారా? ఇండివిజువల్ ఇమేజ్తో ఓడిపోయినారా? కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందా?
రెండోది ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల సింబల్ ఉంది కదా. సో ఎన్నికల సింబల్ లోటస్కి గుర్తేసినప్పుడు పార్టీయే గెలిచినట్టు కదా. మీరు కొమరయ్య గారు అంటే అంతకుముందు బీజేపీ ఎంపీ టికెట్ అడిగినారు, కండువా వేసుకొని బాజాప్తా తిరిగినాం ప్రజల్లోకి. మరి అట్లా అన్నప్పుడు బీజేపీ కండువా వేసుకున్నప్పుడు బీజేపీ అంటే పడని వాళ్ళు వేయకపోయి ఉండొచ్చు కదా. మరి మేము బాజాప్తా పార్టీతోనే, పార్టీ లైన్లోనే పనిచేసినాం కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా గెలుపుకి మళ్ళీ అన్వయించడం. ఇప్పుడు కర్ణుడి సాగుకి 100 రీజన్స్ ఉంటాయి, ఓడిపోయినోనికి ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ వాడు వెతుక్కోవాలి ఈ రీజన్స్ అన్నీ. లేదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా వచ్చిన ఎన్నిక. సో మరి వారి అధిష్టానానికి కానీ, ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ ఈ 1 year పరిపాలన మీద ఇదొక రెఫరెండం లాగా వారు భావించాలి. దానికి కారణాలు వాళ్ళు వెతుక్కోవాలి. ఓటమిలో కారణాలు వెతుక్కోవాలి కానీ గెలుపులో మేము మా కారణాలన్నీ సహేతుకం కాబట్టి మేము గెలిచినాం కదా. సో ఆ ప్రశ్ననే నేను ఇన్వాల్వ్ అనుకుంటే అదే ఏమంటే ఇప్పుడు మీరు గెలుపు అంటున్నారు. గెలుపుకి ఇక్కడ ఏంది, గతంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అని 3 పక్షాలు ఉండేవి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఉంది. బీజేపీకి సపోర్టివ్గా బీఆర్ఎస్ పనిచేస్తుంది, అందుకే ఈ గెలుపు సాధ్యమైంది. వాళ్ళు అభ్యర్థులు పెట్టకపోవడం కానివ్వండి, లేకపోతే మీకు వ్యతిరేకంగా పెట్టిన అభ్యర్థి కూడా అక్కడి నుంచి ఓటు చీల్చే అవకాశం ఉన్న వాళ్ళని పెట్టాము అన్నది ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మా అదర్కి దయాకర్ లాంటి వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓడిపోయినోడు ఏదైనా ఒక కారణం చెప్పాలి, చెప్తాడు కాబట్టి అది చెప్తారు. సో ఆ రకమైన కారణమే తప్ప ఈ ఆత్మహత్య సదృశ్యం ఆయన ఎందుకు చేసుకుంటారండి? పార్టీ పెట్టుకున్నాడు, 10 ఏళ్ళు గవర్నమెంట్ చేసినారు, వారు ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు 39. సరే వస్తలేడు, అసెంబ్లీకి పోతలేడు, అది వేరు చర్చ. కానీ ఒక పార్టీ తన పుత్రుణ్ణి రాబోయే కాలంలో చీఫ్ మినిస్టరే చేసుకుంటా అనే కలలు కన్నటువంటి వారు, లేదు అన్ని రాష్ట్రాలలో, పక్క రాష్ట్రాలలో కూడా పార్టీని పెట్టి భారతీయ రాష్ట్ర సమితిగా పోతానని చెప్పి మమ్మల్నే కవ్వించి వివిధ రాష్ట్రాలలో వాళ్ళు ఎక్కడున్నారు? కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో కానీ, లేకపోతే పక్కనున్న ఆ రోజు తిరిగినటువంటి అన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీని ఆయన కవ్వించాడు తప్ప ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయి చేసినాడు. సో కాబట్టి బీఆర్ఎస్ మొదటి నుండి కూడా పంజాబ్ రైతులకు పోయి పంచి వచ్చినాడు. మరి ఆ ఉద్యమం ఆ రోజు మాకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం. సో ఆయన ఇంకా ఒక ఉప్పు జల్లే విధంగా మంటలలో ఇంత పెట్రోల్ పోసినట్టుగా తిరిగినాడు తప్ప ఇదంతా వాళ్ళు ఓడిపోయి అసలు కారణాలు వెతుక్కొని సమీక్షించుకొని మళ్ళీ ఎట్లా గెలుద్దామని ఒక సహేతుకమైన కారణాలు వెతుక్కోవాలి తప్ప ఈ బట్టగాల్చి మీదేశంలో పార్టీలు, రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా ఇవాళ 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, అంటే ఇప్పుడు అదృశ్యమైతా ఉంది కానీ నిన్నటి దాకానైతే ఉంది కదా. ఎంపీ ఎలక్షన్స్ వరకు అయితే బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా. సరే ఎంపీ ఎలక్షన్స్లో 0. సరే ఇప్పుడైతే పోటీయే చేయలేదు. సరే రోజుకింత అంతర్ధానం అవుతుంది, ఓకే. కానీ నువ్వు నేను ఉన్నాం కదా, నీ సంగతి ఏంది నా సంగతి ఏంది బయట పెట్టరాదు. ఊకే నీది నాది పంచాయతీ, ఏందో మాట్లాడు, నీ ఐడియాలజీ ఏంది నా ఐడియాలజీ ఏంది. అరే అంటే మాట్లాడతారు. ఇలా మోడీ గారి పరిపాలన, మీ నాయకుడు ఇప్పుడు పరిపాలించిన మన్మోహన్ సింగ్ ఎక్కడున్నాడు? ఇప్పుడు మోడీ గారి పరిపాలన, ఈ 10 ఏళ్ల పరిపాలన బేరీజ్ చేయాలంటే ఎవరు మాట్లాడాలి? మన్మోహన్ సింగ్ గారు మాట్లాడాలి. అయిపోయి 10 ఏళ్ళు ప్రధానమంత్రి చేసి ఆయన ఇంట్లో కూర్చోబెట్టి మళ్ళా రాహుల్ గాంధీ గారు తిరగబట్టే. ఈరోజు మోస్ట్ ఇన్ఎఫిషియంట్ ప్రతిపక్ష నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది రాహుల్ గాంధీ. మోస్ట్ ఇన్ఎఫిషియంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు. మోస్ట్ ఎఫిషియంట్ ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారు పేరు తెచ్చుకున్నారు. సో ఈ దేశం ప్రతిపక్ష నాయకులను కూడా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అందించింది. సో ప్రధానమంత్రులు కూడా ఎవరు ఎలాంటి వారు అనేది చూసింది. సో అటువంటి రోల్ మోడల్గా రాహుల్ గాంధీ గారు ఎక్కడ సరితూగుతాడు? ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్న మోడీ గారితో సరితూగుతాడా? గతంలో అపోజిషన్ లీడర్గా పేరు తెచ్చుకున్న వాజ్పేయి గారితో రాహుల్ గాంధీ తలదూతాడా? అసలు ఇక్కడ కంపారిజన్ లేదు. వారికి చుక్కాని లేని నావలాగా కాంగ్రెస్ పార్టీ దేశంలో తిరుగుతూ ఉంది. ఓ పడవ ప్రయాణం జరుగుతూ ఉంది. గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ.